మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా? మార్చి 16, 17 హైటెక్స్ లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. ఘోరం, మాటల కందని విషాదం. ఎంత పని చేసావు శివయ్య? నిన్ను నమ్మిన నీ బిడ్డలకి ఇంత పెద్ద శిక్ష వేసావా స్వామి? వాళ్ళు చిన్న పిల్లలని నీ మనస్సు కనికరించలేదా? ఆ కుటుంబాల్లో తీరని శోకం మిగిల్చావయ్యా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 4 యువకుల్నే నీ దగ్గరికి తీసుకెళ్లిపోయావా? ఇది నీకు న్యాయమా? జాతరలో ఆ యువకులు నీకు మొక్కులు చెల్లించారు కదా, ఆ మొక్కుల వల్లైనా నీ మనస్సు కరగలేదా తండ్రి? ఈ కష్టం పగుడికి కూడా రాకూడదు స్వామి. ఆ యువకుల మృతదేహాలు రోడ్డుపై చెల్లా చెదురుగా పడి ఉండడం చూసి నా మనస్సు చలించిపోయింది. ఆ ఘోరం చూసిన నాకు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఇంత ఘోరంగా ఆ పసివాళ్లని నీ పక్కన చేర్చుకున్నావా దేవుడా? ఈ హృదయ విదారక ఘటన, అది ఎవరి బాధ, ఎవడి ఆపేక్ష అంటూ ఆ ఘటన చూసిన ప్రతి ఒక్కరూ చెల్లించిపోతున్నారు. ఈ హృదయ విదారక ఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులో జరిగింది. మహాశివరాత్రి పండగ పూట విషాదం చోటు చేసుకుంది. జాతరకు వెళ్లి తిరిగి వస్తుండగా 3 బైకులు ఢీకొన్నాయి. దీంతో ఈ ప్రమాదంలో 3 అక్కడికక్కడే మృతి చెందగా మరో 5 ఏళ్ల బాలుడు హాస్పిటల్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అసలు జరిగిన విషయం ఏంటంటే, అరకు లోయ మండలం నందివలస వద్ద శుక్రవారం రాత్రి 10:30 గంటల సమయంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మహాశివరాత్రి సందర్భంగా అరకు లోయ లోతేరు రహదారిలో గల నందివలస గ్రామంలో శుక్రవారం రాత్రి జాతర జరిగింది. ఆ జాతరకు వెళ్లి వస్తున్న 2 బైక్లను అరకు లోయ నుంచి వెళ్తున్న బైక్ దమ్మగుడి సమీపంలో ఢీకొంది. ఒక బైక్ తర్వాత మరో బైక్, ఇలా 4 బైకులు ఢీకొనడంతో మృతుల సంఖ్య పెరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనలో మరో 5గురు గాయపడ్డారు. గాయపడ్డ వాళ్ళని స్థానికులు అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పండగ పూట ఈ విషాదం చోటు చేసుకోవడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కనీసం గాయాలతో అయినా వాళ్ళని ఆ దేవుడు తప్పించి ఉంటే బాగుండేదని గుండెలు పగిలేలా రోధిస్తున్నారు. ఘటనా స్థలంలో యువకుల మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉండడంతో వాళ్లను చూసి స్థానికులు కూడా కంటతడి పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.